హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో నామినేషన్లో సిల్లీ పాయింట్స్, ఈ నామినేషన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అనాలిసిస్ 2 రోజులు వేయడం అనేది శుద్ధ దండగా వేస్ట్ అసలు. సో ఇది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ నిన్న శ్రీజ అయితే దమ్ము శ్రీజ నేను 2 గంటలు మాట్లాడతా, కెప్టెన్ చెప్తుంది తొందర ఫినిష్ ఇదే కదా నీ పాయింట్ అంటే, కాదు ఇంకా ఉన్నాయి మర్చిపోయా ఆగు గుర్తొస్తుంది. భరణి గారిని నామినేట్ చేసేటప్పుడు విసుగు తెప్పించింది. సో 2:30 అయిపోయింది నైటు, 2:40 అయిపోయింది నైటు, అప్పటి వరకు నామినేషన్స్ లైవ్లో జరుగుతున్నాయి. మనకైతే జస్ట్ 10:30కి అలాగా 2 నామినేషన్స్ చేసి ఫినిష్ చేసి మిగతాది మంగళవారం చూసుకోండి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బ్రేక్ వేయాలి బిగ్ బాస్ టీమ్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క రోజులో నామినేషన్స్, ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు కొన్ని ఇష్యూలు అయినాయి, ఆ పాయింట్లు అయిపోతే ఎవడు అడిగాడు. ఇప్పుడు నామినేషన్స్ జరిగేటప్పుడే మీకు మధ్యలో బ్రేక్ ఎలాగో తీసుకుంటున్నారు కదా. నిన్న వర్షం పడింది, గార్డెన్ ఏరియాలో పెయింట్ నామినేషన్, మళ్ళీ లోపల పోయి లివింగ్ రూమ్లో చేసుకున్నారు. ఈ ఇన్ బిట్వీన్ గ్యాప్ ఉంటుంది కదా నామినేషన్ గ్యాప్లో ఆ పాయింట్ ఏంటి అనేది. సో మీరు ఎలాగో వాయిస్ ఓవర్ చెప్తున్నారు కాబట్టి ఈ పాయింట్ మీద నామినేషన్ చేసింది శ్రీజ అని ఆ పాయింట్ వేయచ్చు. ఆ కాంటెస్ట్ ఏంటి అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అనేది చేయొచ్చు. సో ఇంత సింపుల్ థింగ్ని మీరు పొద్దు నుంచి ప్రొలాంగ్ చేసి అబ్బా చాలా అంటే చాలా కంటెంట్ ఇస్తున్నారు కామనర్సు, అలాగే సెలబ్రిటీలు ఏం తక్కువేం లేరు, వాళ్ళకి టఫ్ ఫైట్ ఇస్తున్నారు కాబట్టి మీకు అదంతా కూడా సోదంతా కూడా వేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రివ్యూలోకి వెళ్ళిపోదాం, ఎనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి ఎపిసోడ్ మాత్రమే చెప్తున్నా. సో మంగళవారం ఎపిసోడ్ మళ్ళీ చెప్తా, అది జస్ట్ హైలైట్స్ లాగా చెప్తా. నేను ఇంకొక వీడియో కూడా చేశాను, ముఖ్యంగా మాస్క్ మ్యాన్ హరీష్ గురించి చేశాను. హరీష్ని నామినేట్ చేశారు, చాలామంది టార్గెట్ చేశారు, అయ్యో బాబోయ్ ఆయన కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళ కోసం ఒక వీడియో చేసి అది వస్తుంది చూడండి. సో మన ఎనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సంజన క్యాప్టెన్సీ అనేది అసలు లెక్కే లేదు ఎవరికి. పాపం కెమెరా ముందుకు వచ్చి చెప్తుంది కెప్టెన్గా నా మాట వినట్లేదు బిగ్ బాస్. ముఖ్యంగా కుకింగ్ డిపార్ట్మెంట్ ప్రియా పీక్ పడేసింది, ఓ పెద్ద పని అయిపోయింది అన్నట్టు తీసేసింది. అయితే ఇక్కడ తీసుకెళ్ళి వేరేది రేషన్ మేనేజర్ జాబు లాంటిది, అంటే ఒక ఫ్రూట్స్కి కానీ వెజిటేబుల్స్కి కానీ ఒక మేనేజర్ లాగా ఒక అకౌంటబిలిటీ ఉండేలాగా ఒకళ్ళని పెట్టుకుందాం అంటే తీసుకుపోయి సుమన్ శెట్టికి ఇస్తుంది. మీరు లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సుమన్ శెట్టికి ఆల్రెడీ బిగ్ బాంబ్ ఉంది, పక్క నుంచి కామనర్స్ గోల ఆయనకి బిగ్ బాంబ్ ఉంది, ఒకవేళ చేయకపోతే సార్ తిడతారు అని కొంచెం ఇది చెప్పి అనుమానం పెట్టేయడం అక్కడ. సరే సుమన్ శెట్టి వద్దు, రాము రాతోడి లాండ్రీ చేసుకుంటూనే ఇది కూడా చేయి బాబు అని ఒక బాధ్యతలాగా ఆ బ్యాడ్జిని తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ తనూజ ఏంటి నేను కుకింగ్ డిపార్ట్మెంట్ మారిపోతానంది. సో అక్కడ వచ్చిందనమాట ఈ లొల్లి, సుమన్ శెట్టికి పెట్టింది. మళ్ళీనేమో చాపింగ్ రాము చేస్తాడులే ఖాళీ ఉన్నప్పుడు. అంటే ఇక్కడ ఏంటంటే కామనర్స్ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానికి రావట్లా. ఇది చాలా డెప్త్ అనాలిసిస్ చేస్తే కానీ తెలియదు. ఎందుకంటే మేము ఫ్రీగా గేమ్ ఆడుకోవాలా, మాకు ఏదైనా పని ఇచ్చారా ఆ పని చేద్దాం, లేదంటే బిగ్ బాస్ మమ్మల్ని ఏం పని చేయొద్దన్నాడు. సో పని చేయొద్దు మీరు హౌస్ ఓనర్స్ అని చెప్పాడు. బట్ కుకింగ్లో హెల్ప్ చేయొచ్చు. హౌస్ ఓనర్ కూడా ఇంట్లో పని మనిషి వచ్చినప్పుడు హెల్ప్ చేస్తారు. అన్నీ ఆవిడకి కావాల్సినవి ఉతకాల్సినవి పక్కన పెడతారు, తోమాల్సినవి పక్కన పెడతారు, తోమితే తెచ్చుకొని సర్దుకుంటారు, ఉతికితే తెచ్చుకొని ఆరేసుకుంటారు. దిస్ ఆల్సో వర్క్. సో కాబట్టి హౌస్ ఓనర్స్ వర్క్ చేయడానికైతే ఇంట్రెస్ట్ లేరు. ఇది నా అనాలిసిస్ పాయింట్. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది అయినా కూడా చూడండి. నెక్స్ట్ ఏంటంటే కిచెన్ రూమ్లో ప్రియాకి ఒక బాధ్యత తీసుకుంటావా, నువ్వు అకౌంటబిలిటీ ఉంటావా, ఎవరైనా ఫ్రూట్స్ దొబ్బేసినా లేదంటే తిండి తినేసినా నువ్వు తీసుకుంటావా అంటే నేను తీసుకోదంటే ఏంటి ఏమో నాకు తెలీదు, తినేస్తే నేనెట్టా దొంగలను పట్టుకోగలుగుతా అంటే. ఇక్కడ ఏంటంటే నువ్వు కుకింగ్ హెడ్ అంటే నీ బాధ్యత ఏంటి అంటే మిగతా అక్కడ లివింగ్ రూమ్లో ముచ్చట్లు అక్కడ ముచ్చట్లు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకోవడం కాదు కదా. సో యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నువ్వు చేసే డ్యూటీని బట్టే ఆడియన్స్కి నచ్చుతుంది. ఇప్పుడు రాము రాతోడు ఉన్నాడు, లాండ్రీ ఇచ్చారు, ఆయన ఆ బోరింగ్ దగ్గర ఆ పంపు దగ్గర ఉతికి ఆరేస్తూ ఐరన్ చేస్తూ ఎప్పుడు చూసినా ఇదే పనిలా కనబడుతున్నాడు కదా. ఎక్కడైనా గాసిపింగ్ చేశాడా కూర్చుని, అన్నెసరీ థింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యాడా, అసలు యాక్చువల్గా ఏంటంటే అని అలా మాట్లాడా? ఏం మాట్లాడలేదు కదా. సో ఇది ఎవరినో ఎక్కిరిస్తున్నట్టు కాదు, మామూలుగా చెప్తున్నా. అసలు ప్రతి పాయింట్
సంబంధం లేకపోయినా దూరిపోయే పాయింట్లు ఉన్నాయి. అది ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుందంటే బిగ్ బాస్ ఇన్ని సీజన్ల నుంచి చూశాను, ఇంత ఇరిటేషన్ ఎప్పుడు ఫీల్ అవ్వలే. ఇంతమంది కామన్ మ్యాన్లు పెట్టి తప్పు చేశాడా బిగ్ బాస్ అని అయితే అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓన్ ఎనాలిసిసే పనిచేస్తుంది అక్కడ. నువ్వు గేమ్ని ఎనాలిసిస్ చేయొద్దు దయచేసి, నీ గేమ్ నువ్వు ఆడు. సో లాస్ట్ టైం సీజన్ 6లో ఇదే జరిగింది. సో గీతూ రాయలు ఎక్కువగా ఎనాలిసిస్ చేసేయడం, ఆదిరెడ్డి కూడా అవును ఇప్పుడు నాకు పాస్ వచ్చింది ఎవిక్షన్ ప్రీ పాస్, దాంతో నేను సేవ్ అవ్వాలనుకోవట్లా, ఆడియన్స్ ఓట్లతో అవ్వాలనుకుంటున్నా ఆయనకు రూల్ పెట్టుకుని అది ఆడకుండా వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అవసరం లేదు కదా. ఆడేవాడు ఆడతాడు, ఫ్రీ పాస్ కావాల్సిన వాడికి కావాలి. ఎందుకు కావాలి? మిస్ఫైర్ అవుతుంది అప్పుడప్పుడు ఆడియన్స్ ఓటింగ్లో. ఏమవుతుంది, నీతో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ 2-3 వచ్చారు, 4 నామినేషన్లో ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఎవరు వీక్ అని చెప్తావు, 4 స్ట్రాంగే, అప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు నీకు ఆ పాస్ నీకు ఉపయోగపడి హౌస్లో సస్టైన్ అయ్యి విన్నర్ అవుతావు కదా. ఈవెంట్తో ఆడియన్స్ నిన్ను గెలిపించాలనుకున్నా కూడా అప్పుడు ఓటేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ 4 వారాల్లో ప్రూవ్ చేసుకోవచ్చు కదా. లాస్ట్ 4 వీక్స్లో 1 వారంలో ప్రూవ్ చేసుకుంటే విన్నర్ అవ్వలేరా? 2 వారాల్లో అవ్వలేరా? అవ్వగలుగుతారు. అది మర్చిపోతూ ఉంటారు అనమాట. ఈ అనాలిసిస్ పక్కకి వెళ్ళిపోతే నాకు బీపీ వచ్చేస్తుంది. హరిత హరీష్ మాటలు విని ఎక్కడెక్కడికో అసలు బోడిగుండికి మోకాలకి ముడిపెట్టినట్టు పెడతాడు, పెద్ద మాటలు మాట్లాడేస్తాడు. అసలు ఆ వర్డ్స్ వింటేనే మీకు ఇలాంటి పదాలు దీనికి వాడతారా అనిపిస్తుంది. అంటే అన్నెసెసరీ వర్డ్స్, అన్నెసెసరీ కంప్లైంట్ కింద అన్నెసెసరీ సిచ్యువేషన్లో వాడేస్తాడు. సో నెక్స్ట్ ఆర్ఎం వద్దని చెప్పింది. ఇక్కడ మర్యాద మనిషి పెడతా అంటే మర్యాద మనిషి కూడా నాకు వద్దు. అసలు చూడండి, డినై చేసేయడం. దీంతో ఏంటి, ఆ ఫ్రూట్స్ దాచిపడదవుతుంది. పొద్దున్నే లేసి 8ంటికి ఇలాగ చెప్పినా ఒకటే, గోడకి చెప్పినా ఒకటే అని దాచేసింది. తినేస్తారు ఎలాగోనో ఒక 6 ఆరెంజ్ దాచేసింది. అది తప్పేం లేదు నా దృష్టిలో, తప్పే కాదు. ఇక దాని మీద చూడండి ఆర్గ్యుమెంట్స్, అది ఎవరు దాచారు ఏంటి. ప్రియా అయితే నన్ను టెస్ట్ చేయాలని చెప్పి ఎవరో ఇది కావాలని కుట్ర పన్ని చేశారు. నిన్ను టెస్ట్ చేయడానికి కాదు, అక్కడ అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు బాధ్యత, ఎవరు రెస్పాన్సిబిలిటీ. కనీసం ఒక 4 గొంతులైనా ప్రశ్నిస్తాయి నిన్ను ఎవడో ప్రశ్నించలేదు చూడు. అంటే నీకు చెప్పి వేస్ట్ అని వదిలేశారు. లాస్ట్కి ఆమె దొరకబట్టుకుంది. ఇదిగో ఇక్కడే ఉన్నాయి ఆరెంజెస్ చూసారా, ఎవరో కావాలని నన్ను టార్గెటింగ్ చేయడానికి పెట్టారు. ఎందుకు టార్గెట్ చేస్తారు, నీ వర్క్ నువ్వు చేస్తే చేయరు. ఇక్కడ ఇంకొకటి చెప్తే ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇచ్చుకుంటారంట ఈ ఫ్రూట్స్. మా వాటాలో మేము ఇచ్చుకుంటాం, మా వాటాలో ఏం వాటాలో మీరు ఇచ్చుకుంటారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే మేము ఇచ్చుకుంటాం పర్వాలేదు. సో ఇది కాదు కదా. సో నెక్స్ట్ ఏంటంటే హరిత హరీష్ బాధ, బాబోయ్ విపరీతమైన బాధ మనోడిది. ఏంటంటే కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి మరి ఒక రేంజ్లో బాధపడ్డాడు. అదేంటంటే ఏదైనా ఉంటే నా భావం ఇది, బట్ నేను వ్యక్తపరిచింది వేరు. ఇక్కడ నా భాష నా భావం అని 2 మాటలు అన్నాడు. మీకు టెలికాస్ట్ కాలా, ఇది లైవ్లో వినాలి. నా భాష నా భావం అర్థమైతే నేనేంటో మీ అందరికీ అర్థమవుతుంది, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ తెలుగు భాష అందరికీ వచ్చు, నీ భావం ఏంటనేది నీకే తెలియాలి, మాకు తెలియట్లేదు. నీ లోపల ఉన్న భావం నువ్వు చెప్పాలి కదా. అది చెప్పాడు, మిస్ఫైర్ అయింది వీకెండ్ నాగార్జున ముందు. సో నాగార్జున గారితో వాదించలేడు, హౌస్మేట్స్నే కదా వాదించేయచ్చు. ఆ పాయింట్ చెప్తుంటే విపరీతమైన ఆవేశం అన్నెసరీగా. ఇప్పుడు ఆ పాయింట్లోకి కూడా వెళ్ళిపోదాం, నెక్స్ట్ వీడియోలో అది మీకు వస్తుంది. అసలు విపరీతమైన ఆవేశం మనోడిది. సో కన్ఫెషన్ రూమ్లో పిలిచి మరీ చెప్పినా కూడా ఫుడ్ తినలేదబ్బా. ఆ ఫుడ్ తినడానికి పాపం భరణి చేసి ఏమంటే తినండి అంటే ఈయన చేస్తే అసలు తిన్నా నేను. సన్నగడం చూసారా, సన్నగా ఈయన చేస్తే తిండంట. మరి ఎందుకు మరి, అప్పుడు నీకు కుకింగ్ హెడ్ నాకు నచ్చలేదు, కెప్టెన్కి చెప్పు వెళ్ళి ఆయన చేసండి నేను తినండి, వేరే వాళ్ళతో పెట్టించండి, లేదా వేరే వాళ్ళతో వండించండి, లేదా నా వంట నేను వండుకుంటా. అలా వండుకున్నావు కదా లాస్ట్ టైం పాపం. సరే నీకు పర్మిషన్ ఇచ్చిన తిట్లు కూడా తింది కదా బిగ్ బాస్తోని సంజన. నెక్స్ట్ పవన్ కూడా పాపం, పవన్ కళ్యాణ్ కూడా చక్కగా కలుపుకుని తెచ్చి నైట్ ఏం తినకుండా ఖాళీ కడుపుతో పడుకోకుండా ఒక్క చపాతి తినండి అట్లీస్ట్ అన్నాడు, డేనా చేశాడు. సో బీబీ చెప్తున్నా సరే నా రూటే నాది అన్నాడు. రాముని అసిస్టెంట్ కింద వేసారు పాపం, ఆయనకు అక్కలేక మెంగలేక అన్నా అది కాదన్నా అని చెప్తున్నాడు. బట్ ఎక్కడ రాము గేమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో అని నాకు కొద్దిగా భయం వేస్తుంది. ఆయన
బట్ రాము అవ్వకపోవచ్చు, తన ఓన్ ఇదైతే ఉంది. నెక్స్ట్ మర్యాద మనీష్ శ్రీజ అన్న మాటలకి బాగా హట్ అయ్యాడబ్బా. శ్రీజ అన్న మాటలకే కాదు, అక్కడ ప్రియా మాటలకు కూడా మనోడు హట్ అయ్యాడు. యాక్చువల్గా చిన్న మాటకి మాట క్లాష్ అవుతుంది, కౌంటర్ టు కౌంటర్ పడుతుంది. కౌంటర్ టు కౌంటర్ పడుతున్నప్పుడు నీ నోటికి ఎంతేలే దుర్సెక్కువ అన్నట్టు నీ నోరు మూసినప్పుడు అప్పుడు చూద్దాంలే నీ నోటికి అని అలాగా మనీష్ కౌంటర్ వేస్తే అవును నేను నీలా కాదు కదా, ఎవరైనా ఏదైనా అంటే మూల కూర్చుని ఏడవని అంది. సో వచ్చింది మనోడికి. అక్కడి నుంచి కాస్త నిజాలు మాట్లాడడం మొదలెట్టాడు మర్యాద మనిషి. వీళ్ళు వర్స్ట్ కామనర్స్, అసలు బయట ఆడియన్స్కి ఎట్లా పోర్ట్రే అవుతుందో కూడా తెలుసుకోలేని వర్స్ట్ కామనర్స్ అంటే ఒక రేంజ్లో ఉండాలి. అబ్బెబ్బే అసలు నేను ఈ హౌస్లో వీళ్ళతో పడుకోబుద్దే కావట్లా, ఉండబుద్దే కావట్లా అని వచ్చాడు. కెప్టెన్ దగ్గర గార్డెన్లో కూర్చున్నాడు. ఆ టెనెంట్స్ హౌస్ ఏదైతే ఉందో అక్కడే కూర్చుని తను మాట్లాడుతూ ఉన్నాడు. సార్ మరి ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చిందా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే శ్రీజ బ్లైండ్గా మాట్లాడేస్తుంది ఏదైనా సరే, చాలా బ్లైండ్గా, గుడ్డెత్తి చేలో పడినట్టు అంటారు కదా, అలాగా. అక్కడ ఎవడున్నాడు ఎవడు లేడు, ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా మనకు అనవసరం, మనం అలాగే పెరిగాం అలాగే ఉంటాం, తప్పులేదు. స్ట్రైట్గా మాట్లాడటంలో తప్పులేదు, అస్సలు తప్పులేదు. కానీ విచక్షణతో మాట్లాడాలి. విచక్షణ కోల్పోతే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఎవరైనా. ఇది కాదు, ఇది పద్ధతి కాదు అంటారు. పద్ధతి అంటే ఏంటి? ఒకటి ఫాలో అయ్యే పద్ధతి అందరూ కూడా, అంటే నడుచుకునే విధానం. ఆ విధానం నేను నడుచుకోను, నాకు పద్ధతి లేదు, నేను ఇంతే, నాకు విచక్షణ లేదు భయ్ ఏం చేస్తావు అంటే వాడిని ఎవడు మార్చలేడు. మూర్ఖుల మనసు రంజింపజేయలేం. నెక్స్ట్ రియలైజ్ చేయడం లేదా మనిషి నెక్స్ట్ తెలిసిపోద్ది. ఎందుకంటే మళ్ళీ కలిసాడు అనుకోండి, ఇక మనోడు ఒకటి చెప్తాడు ఒకటి చేస్తాడని ఫిక్స్ అయిపోవచ్చు. సో నీ వరకు వస్తే తెలిసిందనమాట మర్యాద మనిషికి. అంటే జనాలు చెప్తున్నారు పాపం అక్కడ కిచెన్లో తనూజ మొత్తుకుంటుంది, లేదంటే వేరే వాళ్ళు చెప్తున్నారు అసలు ఏమాత్రం ఇది లేదు వీళ్ళకని చెప్తున్నా తెలియలా, తిన వరకు వస్తే తెలిసింది. నెక్స్ట్ ఫ్లోరా ఓవర్ యాక్షన్ చూడండి. డస్ట్బిన్ ఏదైనా ఎవరైనా ఎక్కడైనా పెడితే నేను డస్ట్బిన్లో వేసేస్తాను ఫస్ట్, తర్వాత డస్ట్బిన్ పక్కన పెడతా అంది. అక్కడ తనూజ బాగా మెచ్యూరిటీగా చెప్పింది, ఏమండి ఎవరైనా ఏమైనా వస్తువులు పడేస్తే ఒక కార్నర్ ఎంచుకోండి, ఆ కార్నర్లో పెట్టేయండి, ఏమండి మీ వస్తువులు ఎవరియో అక్కడ పడేసారు కదా కార్నర్లో పెట్టా అని చెప్పండి. తప్పేముంది? వాష్రూమ్ డ్యూటీ చేయడానికే అంత ఇది ఉంటే కిచెన్లో వేస్తే చేతులు ఎత్తేస్తుంది అమ్మగారు. కిచెన్లోనే గొడవలు, నాకు ఒకడు వచ్చి నాకు ఆమ్లెట్ కావాలి అంటాడు. ఈ ఆమ్లెట్ గొడవ కూడా అయింది కదా నామినేషన్లో. సో ఆమ్లెట్ కావాలి అంటాడు, ఇంకోటి వచ్చి నాకు ఇప్పుడు తినాలని లేదు తర్వాత తింటా వెచ్చబెట్టుకుని తింటా మళ్ళీ అంటాడు. ఇలా పదే స్టవ్ వెలిగిస్తే లాస్ట్ సీజన్లో ఏం చేశాడు, బిగ్ బాస్ స్టవ్ ఆఫ్ చేసి పడదాపాడు. సో అలాగే ఉంటాయి. నెక్స్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోదాం మనం. నామినేషన్లో ఏంటంటే చాలా అంటే చాలా జరిగాయి. సో ఇంకా ఉంది, ప్రాసెస్ ఉంది. మనకు 2 నామినేషన్లు చెప్పారు, 2 చెప్తాను, ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. సో తనూజ హరిత హరీష్ సో కిచెన్ పాయింట్స్ మీద మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే మనోడు ఒక మాట అంటాడు, ప్రియా అర్ధాకిలతో పడుకుంది, అది కూడా తెలియలేదు మీకు, మీ బాడీ లాంగ్వేజ్ కనబడి ప్రియా అర్ధాకిలతో పడుకుంది అంటే ప్రియా మాట్లాడిద్ది కదా, మీకు ఎందుకండి నేను అర్ధాకిలతో పడుకున్నా అని మీకు చెప్పిందా? లేదు కదా. నాకు ఇంకో ఆకలి వస్తుందబ్బా అని మీకేం చెప్పలేదు కదా. ఇది ఎవరిని ఎక్కిరిస్తున్నట్టు కాదు, చిరాకు వచ్చేస్తుంది నాకు, అందుకే ఇలా మాట్లాడుతున్నా. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఇక్కడ తనది ఎలాగైతే కనబడిందో హరిత హరీష్కి, మరి నీ బాడీ లాంగ్వేజ్, నువ్వనే సూటిపోటు మాటలు, నువ్వనే పెద్ద డైలాగులు కూడా ఎదుటి వాళ్ళకి అలాగే అనిపిస్తాయి. సేమ్ డిట్టో తనూజ చెప్పే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఎవరి మీదో ఎవరితోనో నేను నామినేషన్లో మాట్లాడుతుంటే, దమ్ము శ్రీజతో నేను మాట్లాడుతుంటే ఎవరో నామినేషన్లో మీరు వచ్చి నానా మాట్లాడినారు, అది నాకు హర్ట్ అయింది. సో వాట్ ఎవర్ ఏదైనా నువ్వు అన్నావా మీరన్నావా ఇవన్నీ మర్చిపోదాం. ఇక్కడ ఒక నామినేషన్ జరుగుతుంది, ఒక చోట ఫోకస్ చేస్తున్నాం, ఒక చోట మాట్లాడుతున్నాం, పక్క నుంచి మీరు అందుకుంటే ఎలాగా? ఈ కామనర్స్ అందరూ అలాగే ఉన్నారు. సో పక్క నుంచి ఒకళ్ళు అటు చూసి పక్క నుంచి అవునా కాదా అని చెప్పడం, పిల్లికి ఎలక సాక్ష్యంలాగా ఒక సాక్ష్యం తెచ్చుకోవడం, బలపడిపోవడం. అంటే ఇండివిజువల్ గేమ్ లేదా? ఇండివిజువల్గా మాట్లాడలేరా? ఇండివిజువల్గా పోరాడలేరా? సాక్షి ఉంటేనే మాట్లాడగలరా? సాక్ష్యం లేకపోతే సూటిగా ఇది నువ్వు చేసావు అని స్ట్రైట్గా చెప్పలేరా? అదే జరుగుతుంది ఇక్కడ. సో నీకు నచ్చినట్లు ఉండటానికి అయితే యాక్చువల్గా హరిత హరీష్కి నచ్చినట్లు ఉండటానికి అయితే ఎవరు రాలా హౌస్లో. సో మీ బాడీ లాంగ్వేజ్ బిహేవియర్ నచ్చకపోతే మీరు సైడ్కి వెళ్ళిపోండి.
మీకు నచ్చినట్టు గేమ్ ఆడటానికి రాలా. ఈ డైలాగ్ అనాల్సింది కొద్దిగా మిస్ అయింది. తనూజ పడుతుంది నెక్స్ట్ షాట్లో. భరణితో అయ్యింది, భరణితో పడుతుంది. నెక్స్ట్ ఫ్లోరా షైనింగ్ చేసింది. ఇది పర్ఫెక్ట్గా తనూజ చాలా చెప్పింది అబ్బా. ప్రతిదీ ఆర్గ్యుమెంట్, ప్రతిదీ గొడవే మీకు అంది. ఇది అబ్సల్యూట్లీ రైట్. ఇక ఫ్రీ బర్డ్ కోసం ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోయారు మీరు. ఫేస్ టు ఫేస్ మాట్లాడుంటే అయిపోయిన అన్నీ కూడా. అలాగే ఇది కండిషనర్ షాంపూలో కలపడం ఇది శాడిజం లాంటిది అంది. ఇది నిజం. అది జుట్టు ఊడిపోతే హీరోయిన్స్కి ఎంత హెయిర్ బ్యూటీ గ్లామరే కదా కావాలి. సో ఇది మర్చిపోయింది. ఇది మీ మీద కాదు కదా, ఇది మీ మీద కాదు కదా నామినేషన్, వేరే వాళ్ళది ఎందుకు వేస్తున్నారు అంటే కరెక్ట్ ఆన్సరే చెప్పింది. అంటే హౌస్ హార్మోనియం దెబ్బతీసి ఏదైనా పాయింటే. లాస్ట్ టైం ఇదే ఎవరో అంటే అతను మాట్లాడుకుంటాడు కదా, నీ నామినేషన్ కాదు కదా అంటే దానివల్ల హౌస్ డిస్టర్బ్ అయింది కదా. ఖచ్చితంగా డిస్టర్బ్ అయింది. ఎక్కడ డిస్టర్బ్ అయింది అని క్వశ్చన్ మార్కులు వేస్తూ ఉంటారు చాలామంది. ముచ్చట్లు అలాగే తననే అనే ఫీలింగ్ అనేది ఒకటి పెట్టుకుంది. అక్కడ వీళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే ఇమానియల్ ఏదో జోక్ వేస్తే నవ్వితే సో నా గురించే నవ్వారని ఫీల్ అయిపోయింది. సో దానికి కూడా క్లారిటీ ఇచ్చింది. తర్వాత ఫ్లోరా షైని మళ్ళీ తనూజాని నామినేట్ చేసి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసింది, కానీ అది పెద్ద పేర్ల. నెక్స్ట్ మర్యాద మనీష్ అబ్బా. ఈ రెండు కూడా అసలు పాయింట్సే లేదు. సిల్లీ పాయింట్స్ అని అందుకే పెట్టా. పాయింటే లేదు, చిరాకు వచ్చేస్తుంది మనోడు. అంత మెచ్యూరిటీ ఉండి ఒక మంచి పాయింట్ పెట్టలేకపోయాడు అక్కడ. సో ఇక్కడ బర్నీని అంటాడు, సో మీరు ఎంత మ్యానిపులేటెడ్గా ఎంత ఫేక్గా గేమ్ ఆడుతున్నారంటే తెలియకుండానే మాలో యూనిటీని దెబ్బతీశారు. మీలో యూనిటీ లేదు మాస్టర్ దెబ్బతీయడానికి. ఆయన పాయింట్స్ చెప్తున్నాడు, ఆయనకేం ఆయన ఆడద్దా? మీరు అంత టెనెంట్స్ని అంతా కలిపేశారు, ఒక తాటిపైకి తెచ్చారు. సో మీరు ఒక లీడర్ లాగా అనుకున్నారు. అంటే ఆయనకేమైనా అనాలిసిస్ చేయడానికి వచ్చాడా అని నాకు అనిపించింది. ఏంటంటే సో డైవర్ట్ మ్యానిపులేషన్ అసలు భయంకరంగా చేస్తున్నారు మమ్మల్ని ప్రతిదీ కూడా. ఇది దేనికి చేశాడంటే మనోడు చపాతీ రివెంజ్ అది కూడా చెప్పాడు. సో మీరు టైం చూసి దెబ్బ కొట్టారు నన్ను తెలుసా. నేను ఒక హాఫ్ చపాతీ డస్ట్బిన్లో పడేస్తే మీరు వెయిట్ చేసి వచ్చి మరి దాన్ని ఇష్యూ చేసి సీన్ చేసి చెప్పారు. సీన్ చేసి ఏం చెప్పలా. అక్కడ పాపం రీతు చౌదరి అడిగింది, అలా వేస్ట్ చేసారు ఏంటబ్బా, ఎవరైనా తినేవాళ్ళు కదా, నేనైనా తినేదాన్ని కదా హాఫ్ చపాతీ బొక్క అని అడిగితే అప్పుడు తనూజ చెప్తుంటే భరణి వచ్చాడు. మళ్ళీ చూడండి, తనూజ వచ్చి ఫస్ట్ మర్యాద మనీష్ చెప్తుండంటే అబ్బా నేను దొరికిపోయానని మర్యాద మనీష్ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది, అది చెప్తుంది. అక్కడ కూడా ఓకే నేను ఎంగిల్ చేశాను కదా అందుకని అని చెప్పి కవర్ కోటింగ్ చేశాడు. అక్కడ వరకు ఓకే. మరి దాన్ని ఎందుకు ఇష్యూ చేశాడు, నువ్వు ఎంత తెలివైన వాడు చూసినావా అని భరణి నామినేట్ చేశాడు. ఆ తెలివితేటలుంటే మంచిదే కదా, బాగా గేమ్ ఆడటానికి వచ్చాడు. దానివల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? నెక్స్ట్ రీతు చౌదరిని చేశాడు. ఇదైతే అసలు నిజంగా ఆ అమ్మాయి మంచిగా డిపెండ్ చేసుకుంది. సూపర్గా నచ్చింది నాకు రీతు. ఫస్ట్ టైం నేను రీతుకి హ్యాట్సాప్ చెప్తున్నా, ఎందుకంటే చాలా బాగా డిపెండ్ చేసుకుంది. సో పర్ఫెక్ట్గా అంట్లు సరిగ్గా కడగలేదన్నాడు, ఏ అంట్లకి సరిగ్గా కడగలేదు చెప్పంది. సో ఒకటి వదిలేశారు, అది పవన్ డిమోన్కి నేను చెప్పాను అంటే పవన్ నాకు చెప్పలేదంది. పవన్ సాక్ష్యం తెచ్చారు, లేదు నేను అది కడగలేదని మాత్రమే చెప్పాడు. మర్యాద మనీష్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, నువ్వు అంట్లు సరిగ్గా కడగట్లేదంట కదా, ఇది చెప్పలా. అది మాత్రం పర్ఫెక్ట్గా చేసింది. లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు నేను ఎలా అన్నానో అలా అంది. సో నీకు పాయింట్స్ ఏది కూడా ఉంచుకోవాలా, ఏ పాయింట్ కూడా ఉంచుకోవాలా, పర్ఫెక్ట్గా ఇచ్చేసింది. అలాగే హౌస్లోకి ఊరికే వచ్చి వెళ్తా ఉంటే నేను పర్మిషన్ అడిగే వచ్చా. అంట్లు తోమడానికి వచ్చేవాళ్ళు 3 పూటలు తోమాలి తప్పదు, అప్పుడు కూడా నేను ఓనర్స్ని అడిగే వచ్చా. చాలా క్లియర్గా చెప్పింది. అసలు నేను పెయింట్ పూయించుకోను అంది ఈ పాయింట్స్కి. నిజంగా బిగ్ బాస్ ఒక్కొక్కసారి అన్యాయం చేస్తాడు. సరైన కారణం చెప్పండి మర్యాద మనీష్ అంటే పగిలేదు. కానీ ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేయడానికి మీకు రైట్ లేదు, డినై చేయడానికి రైట్ లేదు, యాక్సెప్ట్ చేయాల్సిందే అని. తప్పలేదు, పూయించుకుంది. ఇక నెక్స్ట్ నామినేషన్స్ కూడా బాగా జరిగాయి. భరణి ప్రియాని పవన్ డిమోన్ని చేశాడు. సో ప్రియాని చేసేటప్పుడు మంచి ఫైట్ అయింది, చూడండి మంచి మజా వస్తుంది. అది నేను మీకు చెప్తా పాయింట్ టు పాయింట్. అలాగే పవన్ కళ్యాణ్ వచ్చి భరణిని చేశాడు. సో ఏదో మాట్లాడాలనుకున్నాడు, అది ఏదో అయిపోయింది. అలాగే హరిషిని చేశాడు. ఇది కొంచెం బాగుంది, పర్ఫెక్ట్గా ఇచ్చాడు పవన్, అది చాలా బాగా నచ్చుతుంది మీకు. అలాగే నెక్స్ట్ ఫ్లోరా షైని వచ్చి తనూజాని అండ్ పవన్ డిమోన్ని చేసింది. ఆ తర్వాత హరిష్ వచ్చి భరణిని ఇమానియల్ని చేశాడు.
సో వీళ్ళిద్దరు గట్టిగా పడ్డది భరణికి హరిత హరీష్కి ఇక్కడే. అలాగే శ్రీజద్దమ్మ వచ్చి భరణిని చేసింది. భరణికి ఒక ఎవ్వరు తెలియని ఒక సోది లాజిక్ పాయింట్ చెప్తా మీకు అన్నట్టు చెప్పింది. అదేంటో మాట్లాడుకుందాం మనం. అలాగే హరిత హరీష్ని కూడా చేసింది. ఇక్కడ ఇమ్మాన్యుయల్కి హరిత హరీష్కి గట్టిగా పడింది. అబ్బా మామూలుగా పడలేదు. అదైతే లైవ్లో కట్ చేసాడు, టక్మన్ కట్ చేసాడు. అది ఖచ్చితంగా 2-3 నిమిషాలు బిట్ ఉంది. ఆ బిట్ ప్రోమో కింద వదులుతారు. మేబీ ఎవరైనా ఎమోషనల్గా బరస్ట్ అయ్యారేమో మనం చూద్దాం. సో నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.